హాయ్ అండి. వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారా, నేను యోగా పోసెస్ గీస్తున్నాను, డ్రా చేస్తున్నాను. కాబట్టి మా పాప ఏమో ఫాదర్స్ డే కోసం అని చెప్పేసి డ్రా చేసుకుంటుంది. వాళ్ళ సాఫ్ట్ బోర్డుల కోసం అని చెప్పేసి ఈ డ్రాయింగ్ని అయితే వేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేస్తున్నానండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హోంవర్క్లో మాత్రం నేను హెల్ప్ చేయనండి. ఎందుకంటారా, వాళ్ళకంటూ కష్టం తెలియాలి. ఇప్పటి నుంచే కష్టం తెలిస్తేనే వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద అయినాక వాళ్ళకి కష్టం అంటే ఏందో విలువ తెలుస్తుంది. వాళ్ళకి మనం లేజినెస్గా మనము ఎప్పుడు తయారు చేయకూడదు. వాళ్ళకి ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా ఉండాలి, కానీ పూర్తి సపోర్ట్ మాత్రం చేయకూడదు. పూర్తిగా మనం అంటే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ హోంవర్క్లు చేయడం కానీ, డైరెక్ట్గా వాళ్ళు చదివినా చదవకపోయినా ఎంకరేజ్ చేయడం కానీ అట్లాంటివి మాత్రం ఎప్పుడు చేయనండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా చేయను. ఎందుకంటారా, నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లలు అలా ఉండకూడదు. నా పిల్లలు బాగా చదువుకోవాలనేది నాకు మైండ్లో అలా నిలబడిపోయింది. అందుకనే చెప్పేసి నేను పక్కనే కూర్చొని వాళ్ళకి డ్రాయింగ్ కానీ ఆర్ట్ కానీ అవన్నీ నాకు బాగా వచ్చు కాబట్టి బుక్ ఒకటి పెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఇక్కడికి కర్వ్ తీయాలి, ఇక్కడికి డ్రా చేయాలి, ఇక్కడ ఆపేసేయాలి, ఇక్కడ స్ట్రైట్ లైన్ గీయాలి, ఇక్కడ స్లీపింగ్ లైను, అలాగా వాళ్ళని మోటివేట్ చేస్తూ మాత్రమే డ్రా చేయించాను. కాబట్టి వాళ్ళకి బాగా ఆర్ట్ వచ్చింది కాబట్టి వచ్చు కదా అని చెప్పేసి నేను ఇది కూడా హోంవర్క్ కాదు కాబట్టే హెల్ప్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ముందుకెళ్తున్నారండి పిల్లలు. అందుకనే నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాను. హోంవర్క్లో మాత్రం హెల్ప్ చేయనండి. ఎందుకంటారా, వాళ్ళని మనము అసమర్థులుగా తయారు చేయకూడదు కాబట్టి. అట్లాగే వాళ్ళ ఫాదర్ కూడా అలానే ఉంటారండి. ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేసిన వర్క్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే మ్యాథ్ కూడా చాలా బాగా నేర్పిస్తారు పిల్లలకి. ఇద్దరు కృషి ఉండబట్టే పిల్లలు ముందుకెళ్ళగలుగుతున్నారని నా అభిప్రాయం అండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల కోసం ఇలానే కృషి చేస్తారండి. మనము ఉన్నదే వాళ్ళ కోసం కాబట్టి, ఎంత సంపాదించామనేది కాదు కాబట్టి, వాళ్ళకి మనము ఎంత హెల్ప్ఫుల్గా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నామనేదే మనకి తల్లిదండ్రులుగా ముఖ్యం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలానే చేస్తారని నా అభిప్రాయము. అంతేకాకుండా ఈ రోజుల్లో చదివే ముఖ్యమని నా అభిప్రాయం అండి. ఆ రోజుల్లో అయితే చదివినా చదవకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు మాత్రము చదువు చాలా ముఖ్యమండి. ఎందుకంటారా, చదువు లేనిదే ఏమీ లేదు. ఒక పాట కూడా ఉందండి, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని అప్పుడు పాడారు. కానీ నేను ఇప్పుడైతే ఏం పాడతానంటే, చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని నేను పాడతానండి. ఎందుకంటారా, చదువు ఉంటేనే ఈరోజు ప్రతిదీ కూడా తినటానికైనా, ఉండటానికైనా, నివాసానికైనా, దేనికైనా సరే అండి, చదువు ఉంటేనే మనము ముందుకెళ్ళగలుగుతున్నాం అని నా అభిప్రాయము. అట్లా అని వాళ్ళని కొట్టో తిట్టో నయానో భయానో చదివించడం కాదండి. వాళ్ళని మోటివేట్ చేయాలి. పక్క నుండి మనము మోటివేట్ చేయాలి. వాళ్ళని పుషప్ ఇవ్వాలన్నమాట. చదవండి అమ్మా, చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది నాన్న, చదువుకుంటే మనకి భవిష్యత్తు బాగుంటుంది, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు, ఎవరికి మనము తలనాంచ అవసరం లేదు, చదువుని ఎవరు దొంగిలించలేరండి. చదువుని మనతో పాటు మనము జీవించినంతకాలం మనతో పాటు ఉంటుందమ్మా చదువు అని చెప్పేసి నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి నా పిల్లలు చదువుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అలాగే ప్రతి యాక్టివిటీలో కూడా ఒక్క చదువే కాకుండా వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లో కూడా మనము వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇంట్రెస్ట్ చూపించే ప్రతి దాంట్లో కూడా నువ్వు చేసుకోమ్మా అని చెప్పాలి. చూస్తున్నారా, మా పాప న్యూస్ని మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
పిల్లలు ఇంగ్లీష్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చాలా బాగా చూస్తారండి. కాబట్టి అలాగే తెలుగు కూడా వాళ్ళు భగవద్గీతలో కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ బాగా చదువుతారండి. భగవద్గీత కూడా ప్రతి విషయంలో కూడా మా పిల్లలని చెప్పడం కాదు కానండి, వాళ్ళు డ్రాయింగ్ కానీ, ఆర్ట్ కానీ, క్రాఫ్ట్ కానీ, అలాగే డ్యాన్సులు కానీ, అలాగే సింగింగ్ కానీ, ప్రతి విషయంలో చదువులో కానీ ప్రతి దాంట్లో ముందంజ